అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంలో మరలా ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనము మరియు 42వ వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. స్వయాన యేసు ప్రభువే ఈ యొక్క మాటలు మాట్లాడటం జరిగింది. యేసు ప్రభు అనేక సార్లు మార్తా, మరియా, లాజరు వాళ్ళ గృహానికి వచ్చి అక్కడ వాళ్ళతో సంభాషించటం, వాళ్ళతో సమయాన్ని గడపటం ఉండేది. అయితే వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఆ యొక్క మార్తా మరి ఏ విధం చేతనైనా బోధకుడికి ఆతిథ్యం చెయ్యాలి, మంచి వంట వండాలి, లేకపోతే ఆ విధంగా గౌరవించటం అనేది మంచిది అని ఆమె పని పెట్టుకుంటా ఉండేది. కానీ మరియా పని పక్కన పెట్టి తాను దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి సిద్ధపడి ప్రభు పాదాల దగ్గర కూర్చున్నట్టు రాయబడి ఉంది. అయితే మనం గమనించాల్సిన ఒక సత్యం ఏంటి ఇక్కడ రాయబడింది అంటే, అవసరమైనది ఒక్కటే. పుట్నోట్లో దానికి అవసరమైనవి కొన్నియే అని రాయబడి ఉంది. అవసరమైనది ఏంటి? ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి మనిషికి అవసరాలు ఉన్నాయి. అవసరం లేకుండా ఎవరూ లేరు. బాల్య దశలో బ్రతుకుతున్న వాడికి పలక బలపం కావాలి, కొంచెం ఎదుగుతున్న వాడికి నోట్బుక్లు కావాలి, కొంచెం ఎదుగుతున్న వాడికి ఆ యొక్క మరి కాలేజీకి వచ్చేసరికి ల్యాప్టాప్ కావాలి, అది అవసరం. ఆ తర్వాత ఇంకా కొంచెం ఎదుగుతున్న వాడికి యూనివర్సిటీ లెవెల్కి వస్తే ఉద్యోగం అవసరం, ఉద్యోగం చేరిన తర్వాత పెళ్ళి అవసరం, లేకపోతే పెళ్ళి తర్వాత పిల్లలు అవసరం. ఇలా చూస్తా పోతే మనిషి తన చివరి శ్వాస విడిచేంతవరకు దాకా ఏదో ఒక అవసరం ఉంటానే ఉంటుంది. అయితే ఇవన్నీ భౌతికపరమైన అవసరాలు. ఒక రోగి ఉన్నాడు అనుకోండి, వెంటిలేటర్ మీద ఉన్నాడు అనుకోండి, అతనికి ఆక్సిజన్ అవసరం, శ్వాస అందటం లేదు, ఆక్సిజన్ పెట్టాల్సిన పరిస్థితి. అంటే ఇలా చూస్తా పోతే రోగికి డాక్టర్ అవసరం, నేర్చుకునేవాడికి ఉపాధ్యాయుడు అవసరం, లేకపోతే కుటుంబానికి మంచి ఇల్లాలు, గృహిణిగా ఉండటం అవసరం. ఇలా చూస్తా పోతే ఆ యొక్క భౌతికపరమైన అవసరాలు చాలా ఉంటాయి. అవి ఒక ప్రక్క. రెండో ప్రక్కన ఆలోచన చేస్తే వీటన్నిటినీ మించి స్వయాన ప్రభువు నోటి నుండి మాట్లాడిన మాట అవసరమైనది ఒక్కటే. మార్తా విస్తారమైన పనులు పెట్టుకుని మైండ్ అంతా గజిబిజి అయిపోయింది, మనసులో నెమ్మది లేని స్థితిలోనికి వెళ్ళింది. కానీ మరియ మాత్రం ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ఏంటి ఉత్తమమైనది అని అంటే, ఆ పాదాల దగ్గర కూర్చుని దేవుని మాట వినటం. దేవుని మాట వినటం అనేది ఎంత మంచి విషయం అంటే, అది దేవుని యొక్క రాజ్య సంబంధమైన విషయం. అది దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించటానికి మనకు బోధ అవసరం. కనుక దేవుని దగ్గరికి వెళుతున్న మనము అవసరమైనదేంటో అనవసరమైనదేంటో గ్రహించగలిగితే ఆదివారం నాడు తప్పనిసరిగా ఆరాధనకు వెళ్తాం. అవసరమైనదేంటో
అనవసరమైనది ఏంటో గ్రహించగలిగితే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటాం. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినటమే కాదు, విన్నా దాన్ని ఆచరణలో పెడతాం. ఆచరణలో పెట్టడమే కాదు, దాని ప్రకారం నడవటం అనేది మన జీవితంలో అలవర్చుకోవటం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు అవసరమైంది ఏందో నువ్వు గమనించవా? నువ్వు అవసరమైంది ఏదో గమనించగలిగితే విస్తారమైన పనులన్నిటినీ పక్కన పెట్టి దేవునికి సమయం ఇవ్వటం నేర్చుకుంటావు. రోగి మంచంలో పడుకొని ఆ యొక్క మంచంలో ఉన్నప్పుడు కూడా అయ్యో బిల్లులు ఎంత పెరిగిపోతున్నాయి, అయ్యో కుటుంబం ఎంత అప్పుల లోయలోనికి వెళ్తుంది, లేకపోతే అప్పుల మీద పడుతున్నాయి, లేకపోతే ఈ ఆరోగ్యం కుదుట పడతలేదు, ఇలాగా ఆలోచించేస్తే కాదు. కానీ తాను రోగాన్ని తగ్గించుకోవటానికి ఎలాగా ప్రయత్నాలు చేయాలో అది ఆలోచన చేయాలి. అలానే దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి అవసరమైన విషయాలు ఏవి అంటే మందిరావరణాల్లో అడుగు పెట్టడం, మందిరంలో ఉన్న సమృద్ధి చేత నింపబడటం, మందిరంలో ఉన్న మేలుల చేత దీవించబడటం అనేది ఏ వ్యక్తి జీవితంలో ఉంటుందో వాళ్ళకి అవసరత దేవుని యొద్ద నుండి మనకెంత ఉంది అనే సంగతి తెలుస్తుంది. ఆ యొక్క లోకానుసారంగా బ్రతికే వాళ్ళకి దేవుని యొక్క అవసరం తెలియదు. వాళ్ళకి లోకపు అవసరాల మీదే దృష్టి ఉంటుంది. లోకపు అవసరాలు తీర్చుకున్నామా లేదా, లోకపు అవసరాలు తీరినయా లేదా, ఆర్జించవలసింది ఆర్జించేమా, సంపాదించవలసింది సంపాదించేమా, లేకపోతే కూడబెట్టాల్సింది కూడబెట్టేమా, వీటి మీదే దృష్టి ఉంటుంది. అవసరమైనది ఒక్కటే, ఏంటది? పాపులకు రక్షకుడు అవసరం. ఏంటది? రక్షించబడిన వాడు రక్షణను కాపాడుకోవడం అవసరం. రక్షించబడిన వాడు దేవుని రాజ్యంలో అడుగు పెట్టేటంత వరదాకా తన పరిశుద్ధతను కోల్పోకుండా బ్రతకటం అవసరం. కనుక అవసరమైంది ఒకటే, ఏంటి అంటే ప్రభుపాద సన్నిధిలో జీవితాన్ని గడపటం అవసరం. మరి ఇవ్వాలి. కనుక మన జీవితాల్లో మనం అవసరమైందేదో గమనించగలిగితే జీవితాన్ని చక్కగా దిద్దుకోగలుగుతాం. ఒకవేళ అనవసరమైన వాటి వెంట పడి ప్రభువుకి ఇవ్వాల్సిన టైము, వాక్యానికి ఇవ్వాల్సిన సమయము, లేకపోతే దేవుని దగ్గర గడపాల్సిన అనుభవం ఇవి మరిచిపోతే మనము మన పరిస్థితుల్లో దేవుని యొద్ద నుండి ఏమీ ఆశించలేము. దేవుని యొద్ద నుండి మనము ఆశించాలి, పొందుకోవాలి అంటే అవసరమైంది ఏంటి? మరియ వలె ప్రభు పాదాల దగ్గర కూర్చుని బోధ వినటం అవసరం. కనుక మన జీవితాల్లో ఈ చింత యావత్తు కూడా దేవుని మీద వెయ్యాలి. లేకపోతే మన జీవితాల్లో ఉన్న పనుల భారం దేవుని మీద వెయ్యాలి. ఆ యొక్క మార్త వలె, మార్త చేసింది తప్పు కాదు, వాస్తవమే ఆతిథ్యం చేయటం. కానీ మార్తనేం అనకుండానే మరియను గురించి ఒక గొప్ప స్టేట్మెంట్ చెప్పాడు. ఏమని అంటే ఒకటే మాట, కూర్చుండి ఆమె బోధ వింటా ఉంది గనక ఆమె మంచి అంటే ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. కనుక మనం దేవుని దగ్గర కూర్చుని సమయం గడపటం, వాక్యం చదవటం, ప్రార్థన చేయటం ఇవి మన యొద్ద నుండి తీసివేయబడని కార్యాలు. కనుక గమనించు, అవసరమైందేంటో తెలుసుకోగలిగితే దేవుని రాజ్యంలో నీకు నాకు ఓ ప్రత్యేకత ఉంటుంది. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించును కాక. ఆమేన్. ఈ దినమంతా కృపాక్షేమములు మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.